జాతి అభివృద్ధి కోసం మరి ఎక్కడ ఇల్లు కట్టుకుంటే వాస్తును కూడా ఆనాడే ఆయన చెప్పిండంటే మరి ఎంత గొప్ప మేధావి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా పూర్వంలో మన జాతుల కోసం పనిచేసినటువంటి పూర్వీకుల యొక్క చరిత్రను తెలుసుకొని భవిష్యత్ తరాలకు అందించడమే మనం మహనీయులకు ఇచ్చేటువంటి గొప్ప నివాళి అని కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఈరోజు పాశ్చాత్య సంస్కృతి రకరకాలుగా మనల్ని లాక్కపోతుంటది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఆదివాసీ గూడాలకి వెళ్ళినా, తండలకు వెళ్ళినా, ఎక్కడ పండుగలకు వెళ్ళినా ఒకటే చెప్తా, నువ్వు ఎంత ఎత్తుకైనా ఎదుగు, అది రాజకీయంగా ఎదుగు, ఆర్థికంగా ఎదుగు, లేదా ఎంత గొప్ప ఆఫీసర్ అన్నగా, కానీ నీ జాతి మూలాలు, నీ వేషం, నీ భాష, నీ రూపు, ఇవి మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. మూలాలను మర్చిపోవద్దు. మూలాలను మర్చిపోతే అస్తిత్వం కోల్పోయినట్టే. అస్తిత్వం కోల్పోతే హక్కుల గురించి మాట్లాడే అవకాశం, అధికారం మనకు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కనీసం పండగల రోజు, కనీసం ఇట్లా మహనీయుల గురించి మాట్లాడుకునే రోజైనా మన జాతుల యొక్క గొప్పతనాన్ని వేషధారణ రూపంలో, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, పాటల ద్వారా, ఆటల ద్వారా, మాటల ద్వారా కూడా ఉండాలి. సేమ్ టైంలో ఇళ్లలో కూడా భాషను మాట్లాడుకోవడం అనేది కొనసాగించాలి. చాలా మంది చెప్పుకోవడానికి ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారు, మేము ఇది కాదు అని. కానీ ఎప్పుడు కూడా మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలు, మనం పుట్టినటువంటి కులాల, జాతుల పేర్లు చెప్పుకోవడంలో తప్పు లేదు. అది ఉంది, ఆ జాతుల పేరు చరిత్రలో లేదా రికార్డులలో ఉంది ద్వారా మనం ఎదుగుతాం. కానీ మన కులం చెప్పుకోము, మనం పుట్టి పెరిగిన ప్రాంతం చెప్పుకోము. ఇది నిజంగా మరి రేపు భవిష్యత్తులో ఆ యొక్క అస్తిత్వానికి దెబ్బతీసినటువంటి వాళ్ళమైతాం. ఇక్కడ మరి ఎంతో మంది శరత్ గారు కానీ, ఐఆర్ఎస్ బలరాం నాయక్ గారు కానీ, లీడర్స్ అంటే అధికారులు, మనం ఎప్పుడూ కూడా మళ్ళీ సమాజానికి లేదా ఊర్లకు, మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలకు ఖచ్చితంగా కొంత వెనుకకి ఇవ్వాలి. మనం ఎదుగుతాం, కానీ మనతో పాటు ఉన్నటువంటి మన గూడాలు, తండలు, పల్లెలు ఏవైతుంటాయో అక్కడి కూడా మనం సంపాదించిన దాంట్లో కొంత సేవను చేయాలి. ఆ సేవా మార్గమే ఈరోజు సేవాలాల్ మహారాజ్ గారు మనకు బోధించడం జరిగింది. విద్వేషం కాదు, శాంతి కావాలి, అందరినీ సమానత్వంతో ఎదగడానికి సహకరించాలని. కాబట్టి మనం ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు సంపాదించడం అనేది కాదు, మనం ఎంత శాంతితో, ఎంత ఫ్రెండ్లీగా అందరిని మనతో నడిపిస్తున్నాం అనేది కూడా వారి బోధనలలో, మరి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క బోధనలలో, ఆయన యొక్క టీచర్స్ లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అది ఫాలో కావాలని కోరుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా, ఇప్పుడే మన శరత్ గారు ఒక 1 year ప్రణాళిక నివేదిక చదవడం జరిగింది. మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఐటీడీఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా ఈ సబ్ ప్లాన్ కు నిధులను పక్కదారి పట్టించారని, గత సంవత్సరం 17,000 కోట్లకు పైగా ఎస్టీలకు స్పెషల్ డెవలప్మెంట్ కేటాయించి తండాలలో, గూడాలలో, పల్లెలలో, దళిత వాడలలో, అన్ని ఏరియాలలో రోడ్ల నిర్మాణానికి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా అత్యధికంగా నిధులు ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవడం జరిగింది. కాబట్టి ఇక్కడున్నటువంటి అనేక మంది మేధావులు కావచ్చు, పిల్లలు కావచ్చు, మీరు ఊర్లలో, తండాలలో, పల్లెలలో చూసినప్పుడు ఎలా చేస్తే బాగుంటది అనేటువంటి సలహాలను కూడా మాకు ఇవ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఇవ్వండి. మీ అబ్జర్వేషన్లలో ఇంకా మనం బాగా ఎట్లా చేయగలుగుతాం అనేది ఇవ్వండి. ఖచ్చితంగా మన గవర్నమెంట్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా మరి ఇందాక రాముల్ నాయక్ గారు చెప్పినట్టుగా, పెద్దలు చాలా మంది అడ్వైజ్ చేసినట్టుగా నెక్స్ట్ ఇయర్ లో మరి పెద్ద ఎత్తున మనం నిర్వహించుకోవడం కోసం, ఇక్కడ వాస్తవానికి చిన్నగా అయిపోయింది కాబట్టి బయట ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం కోసం మీరు చెప్పినటువంటి విన్నపాన్ని మనమందరం సీఎం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా అది ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా, అదే విధంగా భాష కూడా 8th షెడ్యూల్లో చేర్చే విధంగా, ఇక్కడ నుంచి అసెంబ్లీకి వచ్చే విధంగా కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ,
పెద్ద ఎత్తున తరలి వచ్చి సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మీ అందరికీ నమస్కారాలు. చాలా విషయాలు అందరు చెప్పడం జరిగింది కాబట్టి ఇక మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టదలుచుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా నేను అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఎక్కడైతే మన మూలాలు ఉన్నాయో ఆ మూలాలకు సేవ చేద్దాం. ఆ మూలాలు మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు ఈ మూలాలను అందిద్దాం. కానీ అభివృద్ధిలో భాగస్వాములు అయిదాం.